Hi viewers, welcome to this channel. So JNTU 32 BTech R22 CSE లో మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దానికోసం ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి. రోజుకి ఒకటి వస్తుంది. సో దాని గురించి చెప్పబోతున్నాను. సో ఇక ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్తే ఈ మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్స్ 5 యూనిట్ ఉన్నాయి మీకు. షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఏంటంటే అండి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చదువుతారు. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ డి అంటే డిస్కస్. సో సెకండ్ డి వచ్చేసరికి డిఫైన్. థర్డ్ వచ్చేసరికి డబ్ల్యూ అంటే వాట్. సెకండ్ డబ్ల్యూ వచ్చేసరికి ఏంటంటే వై. సో డిఫైన్, డిస్కస్, వాట్, వై, ఈ నాలుగిటి మీదే మీకు ఈ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా వస్తే ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, కంపేర్, ఈ మూడింటి మీద ఉంటాయన్నమాట. విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు కొన్ని. సో ఇప్పుడు యూనిట్ 1 చూసుకుంటే మీకు షార్ట్ క్వశ్చన్స్ పరంగా కానీ ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా కానీ చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్లో డిఫైన్ మెషిన్ లెర్నింగ్ అని ఇస్తాడు. ఓకేనా? లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి ఇస్తారు. ఇక అందుట్లో వాట్ ఈజ్ పర్సెప్ట్రాన్ షార్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద రూల్ ఆఫ్ లీనియర్ సెపరబిలిటీ అని అడుగుతాడు. ఇంతవరకు షార్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, వీటి గురించి విత్ ఎగ్జాంపుల్స్ చెప్పని చెప్పి చెబుతాడు. లేకపోతే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ న్యూరాన్, వాట్ కంపేర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది బ్రెయిన్ అండ్ న్యూరాన్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందుట్లో నాకు తెలిసి ఇందులో లీనియర్ డిస్క్రిమినెంట్స్, ఎలిమినేషన్ అల్గోరిథం, లీనియర్ రిగ్రెషన్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్సిమల్లీ స్పెసిఫిక్ హైపోథసిస్ అని ఉంది కదా, దాని మీద వస్తుందండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే. ఇక యూనిట్ 2లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వాట్ ఈజ్ ఏ మల్టీలేయర్ పెర్సెప్ట్రాన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లో వచ్చేసరికి డిఫైన్ సపోర్ట్ వెక్టార్ మెషిన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే నాకు తెలిసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం డెరివేషన్ ఉంటుంది కదా, అది అడుగుతాడు. దాని మీద ప్రాబ్లం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక వాట్ ఆర్ ఆర్బిఎఫ్ నెట్వర్క్. సో దాని మీద రేడియల్ బేసిస్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఒక క్వశ్చన్ అయితే థియరీ క్వశ్చన్ ఉంటుంది ఎగ్జాంపుల్తో సహా. ఇక షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంకోటి అందుట్లో వాట్ ఈజ్ బ్యాక్ ప్రొపగేషన్ ఎర్రర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇది సెకండ్ యూనిట్. యూనిట్ 3లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ బూస్టింగ్, డిఫైన్ బ్యాగింగ్. ఓకేనా? సో వాట్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ ఏ డెసిషన్ ట్రీ, లేకపోతే డిఫైన్ డెసిషన్ ట్రీ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి ఈ డెసిషన్ ట్రీస్ మీద అల్గోరిథం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఇందుట్లో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ విత్ ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. గాసియన్ మిక్సర్ మోడల్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇందులో వాట్ ఈజ్ ఐసోమ్యాప్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో వాట్ ఆర్ జెనరిక్ ఆపరేటర్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇందులో లీస్ట్ స్క్వేర్స్ ఆప్టిమైజేషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇక ఇందులో జెనెటిక్ అల్గారిథమ్స్ మీద
ఒక అల్గారిథం అడుగుతాడు, లేకపోతే వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్, లేకపోతే డిస్కస్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ జెనెటిక్ అల్గారిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సో ఇది యూనిట్ 4. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్వశ్చన్లో ఏముంటుంది అంటే అందులో డిఫైన్ శాంప్లింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాట్ ఆర్ ది డిఫరెంట్ ట్రాకింగ్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక అందుట్లో ఎస్ఐ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మెథడ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇందుట్లో ఇంకా వచ్చేసరికి బేస్ బేస్ థీరం మీద అడుగుతారండి, బేస్ థీరం మీద. ఆ తర్వాత ఇంకా బేషియన్ నెట్వర్క్స్ మీద ఎగ్జాంపుల్తో సహా అడుగుతాడు. ఇక వచ్చేసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్కస్ డిఫరెంట్ ట్రాకింగ్ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 యూనిట్లో నాకు తెలిసి ఇంతకు మించి మీకు ఇంకోటి మీన్స్ అల్గారిథమ్స్ కూడా ఇంపార్టెంట్ యూనిట్ 3లో, దాని మీద కూడా ఇస్తున్నాడు. ఓకేనా. ఇక ఇవి కాకుండా ఇండక్షన్ మీద లేకపోతే బయాస్ మీద షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇండక్టివ్ మెషిన్ లెర్నింగ్, బయాస్ మీద కూడా షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇందుట్లో కంపారిజన్ ఇస్తే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీద కంపారిజన్ ఇస్తాడు టేబుల్, అది రాయాల్సి ఉంటుంది, డిస్టింగ్విష్ బిట్వీన్ అని చెప్పేసి. ఇక ఈ అల్గారిథమ్స్ పరంగా చూస్తే నాన్ లీనియారిటీ సెపరబుల్ రూల్ ఉంటుంది కదా, సో దాని మీద వచ్చేసరికి కొన్ని డేటా సెట్స్ ఇచ్చి అల్గారిథమ్ బిల్డ్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఈ జెనెటిక్ అల్గారిథమ్స్లో వచ్చేసరికి ఎవల్యూషనరీ కంప్యూటింగ్ అల్గారిథమ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక అసెంబ్లర్స్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉందన్నమాట. సో వీటన్నిటికి కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఇవన్నీ వచ్చి ఉండాలండి ఖచ్చితంగా. సో మెషిన్ లెర్నింగ్లో వచ్చేసరికి ప్రాబబిలిటీ ఒకటి వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇక వాటి అల్గారిథమ్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఇంకా గ్రాఫ్ థియరీ మీద కొంచెం అవగాహన ఉండాలి, ఎందుకంటే ఇందులో న్యూరల్ నెట్వర్క్స్ మీద ఇచ్చారు. సో న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేటప్పుడు వెయిట్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి, సో సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎలా చూస్తామో అలాగే న్యూరాన్ స్ట్రెంగ్త్ ఎలా, ఓకేనా. ఫంక్షన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ యూ యూస్ ఫర్ నోయింగ్ ది వెయిట్ క్యాల్కులేషన్. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ మెషిన్ లెర్నింగ్లో మీరు నేర్చుకోవాల్సింది. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఇది చదువుకుంటే మీరైతే పాస్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ కూడా పెడతాను, సబ్జెక్ట్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ ఉంది, చూసుకోండి.